గారు వచ్చారు మాట్లాడారు. గురించి రెండు మాటలు మాట్లాడండి. సినిమా ఎలా ఉండబోతుంది, డిఓపి ఎలా ఉండబోతుంది, బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోద్ది. క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు తీసేస్తే మామూలు ఉండదు. గేమ్ చేంజర్ రోల్ చేసే ప్రతి ఒక్క ఒక్క నిమిషం అదే కాలేజ్ స్టూడెంట్ గడ్డం పాత్ర అనేది ఒకటి ఉంది. అదేంటంటే ఫైర్ గా వస్తుంది అన్నమాట. ఆ పాత్ర ఎలా ఉండబోతుంది? సూపర్ బంపర్ హిట్ అయిపోతుంది. అప్పటి పాత్ర కనుక చూసుకుంటే పంచగొట్టు పాత్ర అదే ఈ సినిమాకి అనేది హైలైట్, తప్పనిసరిగా అది హైలైట్ అవుతుంది. అప్పన్న పాత్ర అనేది ఆ పాత్ర గురించి మీ అంచనాలు ఎలా ఉన్నాయి? ఇది చెప్తాండి. అప్పన్న పాత్ర అయితే అప్పన్న పాత్ర పాత పవర్ స్టార్ మీరు చూస్తారు. పాత పవర్ స్టార్ ని మీరు మళ్ళీ రామ్ చరణ్ రూపంలో మీరు చూస్తారు. మళ్ళీ చూస్తాం. కళ్యాణ్ బాబు మన అదే ఫంక్షన్ అన్నారు చూసా, బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోద్ది. కొత్త పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ గేమ్ చేంజర్ రామ్ చరణ్. హైదరాబాద్ లో ఇది ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ కి ఒక పొలిటీషియన్ కి మధ్య ఒక ఫైర్ అన్నమాట. బీజం తమన్ గారి గురించి చెప్పుకుంటే ఎక్స్ట్రా తమన్ గారి గురించి చెప్తారు. తమన్ లో ఊహించలో బీజం కొట్టాడు. రేవంత్ రెడ్డి విషయం వస్తే రేట్లు తగ్గించేసి మాత్రం రికార్డ్ మాత్రం పడిపో. ఒకటే మాట, కొత్త సంవత్సరం బాక్స్ మొత్తం ఇది షో. ఈ గేమ్ చేంజర్ అనేది ఒక పొలిటికల్, ఒక ఫ్యాంటసీ, కళ్యాణ్ బాబు స్టోరీ, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక మాస్ ఎలివేషన్ ఉన్న సినిమా ఇది. సో ఈ సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. చాలా మంది ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వక ముందే చాలా యూట్యూబ్ ఛానల్ నేను చూసాను, సినిమా రిలీజ్ అవ్వకుండా యూఎస్ లో చేస్తామని చెప్పేసి. యూఎస్ లో ఎక్కడ రిలీజ్ అయింది నాకు అర్థం కాదు. ఐమాక్స్ లో రిలీజ్ అయిందట. యాక్చువల్ గా ఈ రోజు రిలీజ్ అవుతుంది, ఈ రోజు రిలీజ్ అయిపోయింది. మనోపలకంలో రిలీజ్ అయిపోయింది. బాక్స్ ఆఫీస్ హిట్, బ్లాక్ బస్టర్ అంటే తిరగలేదు. సో మన భారతీయ సినిమాలో దంగల్ అనేది 2000 crores అనేది దాటింది దంగలు. సో ఆ దంగలు దాటి వెళ్ళబోతుంది. నేను పక్కగా చెప్తున్నా, నా తల్లి మీద ఒట్టా చెప్తున్నా. సినిమా ఉంది గేమ్ చేంజర్. ఇది కొత్త ఛానల్, నాకు 2 ఛానల్ ఉన్నాయి. సో ఇది 2వ ఛానల్, ఇది కొత్త ఛానల్. మన సత్యం అని చెప్పేసి మా విజయనగరం అబ్బాయి, నేను కేఎల్పూర్ అబ్బాయిని. మన సత్యం ఈ రోజు ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నా. సో అదే బయటకు వచ్చాక కూడా సినిమా యొక్క రివ్యూ అనేది మీ దగ్గర తీసుకుంటాం. ఈ సినిమా పడుతుంది. ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ బాబు చెప్పినట్టుగా ఈ సంక్రాంతికి కొత్త సంవత్సరం కళ్యాణ్ బాబు బాక్స్ ఆఫీస్ రామ్ చరణ్ బాక్స్ చేస్తాడు.
బాక్స్ బద్దలు అయిపోద్ది అంతే. స్టార్ట్ అయిపోయింది అన్ని ముందు ఈ రోజు స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు మా పండుగ స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతి స్టార్ట్ రికార్డ్